సిరీస్ ఆఫ్ ద రివ్యూ బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ తెలుగు డబ్బుడు వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్ May 2 నుంచి సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఈరోజు చూడడం జరిగింది. ఈరోజు చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఇట్ 3 మూవీ రివ్యూ, రెట్రో మూవీ రివ్యూ, థండర్ బోల్ట్స్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ, రైడ్ 2 మూవీ రివ్యూ, బూత్ని మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. చెక్ చేయండి. మా కంటెంట్ రివ్యూ లేట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ తర్వాత నాకు మూవీ ఈ వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, మూవీ అయితే మూవీ, వెబ్ సిరీస్ అయితే వెబ్ సిరీస్ ఎలా అనిపించింది, ఆ తర్వాత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 6 ఎపిసోడ్స్ రన్ టైంతో సోనీ లీవ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes మధ్యలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఓవరాల్గా 4 hours 20 minutes అలాగే ఉంది వెబ్ సిరీస్. ఇందులో టైటిల్ కార్డ్స్ పోగా 6 ఎపిసోడ్స్కి 3 hours 50 or 4 hours రన్ టైంతో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందనే విషయంలో కంటే ముందు స్టోరీ ప్లాట్కి వెళ్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. ఒక హోటల్లో స్టే చేద్దాం అనుకుంటారు. కానీ అనుకోకుండా ఒక మర్డర్ ద్వారా వాళ్ళ లైఫ్ మొత్తం టర్నింగ్ అయిపోద్ది. ఆ మర్డర్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే నాకైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది వెబ్ సిరీస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా లేయర్స్ ఇప్పుకుంటూ బాగా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇందా చెప్పినట్టు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా లేయర్స్ ఇప్పుకుంటూ సస్పెన్స్ని బాగా మెయింటైన్ చేశారని అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో చాలా బాగా తీసుకెళ్లారు. డ్రామాని బాగా మెయింటైన్ చేశారు, ప్లస్ క్రైమ్ని బాగా మెయింటైన్ చేశారు, థ్రిల్లింగ్ని బాగా మెయింటైన్ చేశారు. ట్విస్ట్స్ అయితే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా మెయింటైన్ చేశారని అయితే అనిపించింది. దానికి తగ్గట్టు కూడా పర్ఫెక్ట్గా మ్యూజిక్ కూడా కొట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే అన్నీ పర్ఫెక్ట్గానే తీసుకెళ్లారు. ఇంకా యాక్టర్స్ అందరూ చిన్న చిన్న యాక్టర్స్ అయినా కూడా చాలా అంటే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు. ఇవైతే పాజిటివ్స్ అని చెప్పచ్చు. నెగిటివ్స్ వచ్చేసి ఇది డాక్యుమెంటరీ క్రైమ్ లాగా ఉంటుంది, కొద్దిగా స్లోగా ఉంటుంది, అదొకటే నెగిటివ్. మ్యూజిక్ బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల మరీ లౌడ్ ఎక్కువ అయిపోయిందని అనిపిస్తుంది. కొన్ని చోట్ల అసలు మ్యూజిక్ ఉందా లేదా అని కూడా డౌట్గా ఉంటుంది. ఇంకా స్టోరీ వచ్చేసి కొన్ని చోట్ల ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కొన్ని చోట్ల డ్రాగ్ చేసినట్టు కూడా ఉంటుంది డాక్యుమెంటరీ లాగా, కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇక అంతేనండి. ఈ వెబ్ సిరీస్ ఫైనల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.5 out of 5 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది. ఈ వెబ్ సిరీస్ ఉన్నట్టు ఎంతమందికి తెలిసి ఎంతమంది చూశారు. సో ఒకవేళ కనుక చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.